హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 21 అనమాట. రిడక్షన్ ఫార్ములాస్లో అయిపోయినాయి. రిడక్షన్ ఫార్ములాస్ తర్వాత ఇంటిగ్రేషన్లో నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఈ 21st క్వశ్చన్లో దాదాపు 6 to 7 మోడల్స్ ఉంటాయి. ఈచ్ మోడల్కి వచ్చేసి 2-3 సమ్స్ ఉంటాయి అనమాట. ఇవి సాల్వ్ చేస్తే సరిపోతుంది. మీరు ఎటువంటి కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ క్వశ్చన్ని చాయిస్ పెట్టుకోకూడదు. కాబట్టి ఈ 7 మోడల్స్ సమ్స్ అన్నీ ఖచ్చితంగా చేయాలి. ఓకే, దీనిలో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఇలా ఇవ్వగానే మనకి ఫస్ట్ అది ఇలా ఏ మెథడ్లో ఉన్నదన్నది ఐడియా రావాలన్నమాట. ఇది ఏ మెథడ్లో ఉందంటే p of x plus q is equals to a into d by dx of ax square plus bx plus c. ఈ పైది వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ p అనేది 1 వస్తుంది అనమాట. p వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ ఫార్ములా ప్రకారంగా ఈ వాల్యూస్ ఏంటో చూసి చేద్దాము. x plus 1 is equals to a into d by dx of, ఇది మొత్తం కిందదనమాట, x square plus 3x plus 12. ఓకే, ముందు దీన్ని డిఫరెన్షియేషన్ చేసేద్దాం. a ఇంటూ ఇది ఏ ఫార్ములా ఉంది, d by dx of x power n is equals to nx. అలా లేదు, ఇది అలా చూసుకుంటే ఇది ఈ 2 అనేది ముందుకు వచ్చేస్తుంది. 2x ప్లస్ d by dx of x అంటే ఎంత వాల్యూ 1. 3 into 1 3. x ప్లస్ 1 is equals to ఎంత. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2ax ప్లస్ 3a. x ప్లస్ 1 is equals to ఇదనమాట. ఓకే, ఇప్పుడు సిమిలర్గా ఉన్న టర్మ్స్ మాత్రమే తీసుకోండి. x is equals to 2ax, x క్యాన్సిల్ అయిపోద్ది. ఇటుకు వచ్చేస్తే a is equals to 1/2 అయిపోద్ది అనమాట. ఓకే, ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సిమిలర్గా ఉన్న టర్మ్స్ ఏంటి, సారీ ఇక్కడ ఒకటి మర్చిపోయాను, ప్లస్ బి ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1కి వచ్చేసి 1 is equals to 3a ప్లస్ బి అనమాట. 1 is equals to 3 ఇంటూ ఏ వాల్యూ ఇక్కడ వచ్చేసింది 1/2 ప్లస్ బి. 1 is equals to 3/2 ప్లస్ బి. తర్వాత b is equals to 1 minus 3/2. ఈ 3 దీంతో మల్టిప్లై చేస్తే ఏమైంది, 2 minus 3/2 మైనస్ 1/2 అయింది అనమాట. ఇక్కడ b is equals to ఎంత వాల్యూ -1/2. ఈ వాల్యూ వచ్చేసి -1/2. ఇప్పుడు ఇది నార్మల్గా ఉన్న దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనమాట. ఎందుకు ఇదే ఈక్వేషన్ 1గా తీసుకున్నానంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సపరేట్గా ఉంది, మల్టిప్లై చేసి ఉండలేదు. కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 కింద తీసుకుని దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఎలా సాల్వ్ చేస్తున్నానో. ఇప్పుడు వచ్చేసి గివెన్ క్వశ్చన్లో ఏముంది, x ప్లస్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 dx ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ సేమ్ 1/2 ఇది ఎక్కడుంది, సరే ఇక్కడ మీకు ఎడిషనల్ స్టెప్ ఒకటి రాస్తున్నాను, మీరు డైరెక్ట్గా వేసేసుకోండి. ఏ వాల్యూ అంటే సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2, ఏ వాల్యూ వచ్చేసి 1/2. 2x ప్లస్ 3, ఈ వాల్యూ వచ్చేసి -1/2. ఇది డైరెక్ట్గా ఇక్కడ వచ్చి సబ్స్టిట్యూట్ చేసేయండి, సరిపోద్ది. 1/2 ఇంటూ 2x ప్లస్ 3 -1/2 హోల్ డివైడెడ్ బై, అక్కడ ఏముంది అదే రాసేయండి, x² ప్లస్ 3x ప్లస్ 12 dx. ఇప్పుడు దేనికి దానికి విడదీసి రాసానంటే ఇక్కడ ఎలా రాయాలంటే ఈ కాన్స్టెంట్స్ వాల్యూసే కదా. 1/2 అనేది ఇది మొత్తం ఒక వాల్యూ కింద, ఇది ఒక వాల్యూ కింద రాసేసుకుందాం. అంటే విడదీసేద్దాం, ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. 1/2 అనేది కాన్స్టెంట్ వాల్యూ, అది బయటకు వచ్చేస్తుంది. 2x ప్లస్ 3/x² ప్లస్ 3x ప్లస్ 12 dx మైనస్ ఇక్కడ ఏముంది 1/2 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, అది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఇంకేం లేదు, 1 వేసుకోవాలి. x² ప్లస్ 3x ప్లస్ 12 dx. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది చూద్దాం ఒకసారి. ఇది f'(x), మనం డిఫరెన్షియేషన్ ఎక్కడ చేసామో చూసుకుంటే ఒకసారి. ఇది నార్మల్ వాల్యూ, దీనికి డిఫరెన్షియేషన్ ఈ వాల్యూ, ఇదే కదా నార్మల్ వాల్యూ, దీన్ని డిఫరెన్స్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చేసింది. అసలు ఇప్పుడు ఏ ఫార్ములా ఉందో రాసుకోండి. ఫార్ములా వచ్చేసి రాస్తున్నాను చూడండి పక్కన. therefore ఇంటిగ్రల్ f'(x) by f(x) is equals to log mod f(x) plus mod plus c. ఇదే కదా ఫార్ములా వచ్చేసి.
అక్కడ రాసేయండి. ఇక్కడ సి వాల్యూ అనేది ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ మనం సి వాల్యూ వేయవసల్లా ప్రస్తుతానికి. 1/2 ఇంటూ ఇది మొత్తం కాన్స్టెంట్ వాల్యూ బయట ఉంది. దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు లాగ్ ఆఫ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత కిందదే కదా, x² + 3x + 12. దీనికి ఇంటిగ్రల్ వాల్యూ వచ్చేసి -1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 3x + 12 dx. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. దీనిలో వచ్చేసి ఓకే, ఇది సపరేట్గా రాస్తున్నాను. ఒక చిన్న లైన్ గీసుకోండి. ఇది ఎగ్జామ్లో రాయవసల్లా రఫ్ కింద తీసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్న కింద ఈక్వేషన్ ఏంటి తీసుకోండి ఒకసారి. x² + 3x + 2. ఏ వాల్యూ వచ్చేసి ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, సి వాల్యూగా తీసుకోండి. a = ముందేమి లేదు కాబట్టి 1, b ముందు 3 ఉంది, 3గా రాసుకోండి. ఈ ఫార్ములా ఎందుకంటే మీకు ముందు అర్థం అవుద్ది. ఈ ఫార్ములా అనమాట. ఫార్ములా బ్లాక్ పెన్తో రాస్తున్నాను, కొంచెం చూసుకోండి. 1/2 ఇంటూ b/a² ఇది అసలు ఎందుకో మీకు ముందు అర్థం అవుద్ది. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ బి వాల్యూ వచ్చేసి 3, ఏ వాల్యూ వచ్చేసి 1, మల్టిప్లై చేస్తే 3/2, మీకు హోల్ స్క్వేర్ వచ్చేసి 9/4. ఈ 9/4ని ఏం చేయాలంటే ఇప్పుడు దీనిలో వాడతాం. 9/2 ఎలా వాడతాం చూడండి ఒకసారి. 1/2 ఇంటూ లాగ్. ఇది ఎప్పుడు మీరు ఏంటంటే కొంతమంది ఇక్కడ దాకా చేసేది ఒక కేసు 1, మళ్ళీ కేసు 2 అని ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తారు. కొంచెం అలా చేయొద్దు. లెంత్గా ఉండి ప్రాబ్లం పర్ఫెక్ట్గా ఉంటే ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది అనమాట. ఇది మళ్ళీ రిపీట్ చేయండి, పర్వాలేదు. రిపీట్ చేసినా ఎక్కువ స్టెప్స్ వస్తేనే బాగుంటుంది. x² + 3x + 12 -1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² + 3x. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, ప్లస్ చేయండి ఒకసారి 9/4తో, మరి మైనస్ చేయండి 9/4తో, +12 dx. ఇప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ ఇదే వాల్యూ ఉంటుంది, పెద్ద తేడా లేదు. ఇది ఎలా, ఎందుకంటే సాల్వ్ చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటాం. ఎందుకు, ఒక ఫార్ములాలో కన్వర్ట్ చేసి ఇంటిగ్రల్ని సాల్వ్ చేయాలి. మనం ఎప్పుడు చేసేది అసలు ఇంటిగ్రేషన్లో ఆ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయడం కోసమే కాబట్టి ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫార్ములాలో కన్వర్ట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ కూడా ఒక ఫార్ములాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా చేయాలి కాబట్టి అలా రాసుకున్నాం అనమాట. ఎందుకు రాసుకున్నాం కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే వచ్చిందో దాంతో ప్లస్ చేసి మైనస్ చేయండి. దాని తర్వాత ఏం చేయాలి, లాగ్ ఆఫ్ mod x² + 3x + 12 mod of -1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇది మొత్తం డివిజన్లోనే జరిగే కథ అనమాట. ఒకసారి అది ఇది ఫార్ములా చూసుకుంటే a + b² ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి ఒకసారి. a + b² అంటే x + 3/2 కన్వర్ట్ అవుద్ది. ఈ స్టెప్ మట్టుకు చూడండి. ఈ స్టెప్ మట్టుకు ఎలా కన్వర్ట్ అవుద్దో చూడండి. ఇలాగే కన్వర్ట్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి దీనికి హోల్ స్క్వేర్ చేయండి. x² + 9/4 ప్లస్ ఒక ఎక్స్ ఉంటుంది, సరే మీకు అర్థమైన 2 ఉంటుంది, ఇంటూ ఎక్స్ ఉంటుంది, 3/2 ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్ అయితే వేస్తే 3/2x అంతేనా. 3/2x ఉంటుంది అనమాట. సారీ, /2 కదా క్యాన్సిల్ అయింది. 3/2 క్యాన్సిల్ అయితే 3x ఉంటుంది. అది సేమ్ ఎలాగ లేదు, అందుకే ఫార్ములా రాసుకోండి. x + 9కి ఫార్ములా అంటే 3/2 హోల్ స్క్వేర్. ఈ స్టెప్ దగ్గర మ్యాక్సిమం 99% అందరూ తప్పేస్తారు. అసలు ఇది రఫ్ వర్క్, ఇది మీరు రాసుకోవసరం లేదు. మెన్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ రాసుకోవసరం లేదు. మీ రాయిపోయినా ఫుల్ మార్క్స్ పడతాయి. ఒకసారి గమనించండి. x + 3/2 హోల్ స్క్వేర్. ఇది మొత్తాన్ని x + 3/2 హోల్ స్క్వేర్లా కన్వర్ట్ చేసాం. ఒకసారి అసలు ఇది ఎలా జరిగిందో చూడండి. x² అంటే x², ఇది స్క్వేర్ అయిపోతుంది. తర్వాత 9కి 3కి స్క్వేర్ 9, తర్వాత 2కి స్క్వేర్ 4, ప్లస్ 2 ఇంటూ x ఉంటుంది, x తర్వాత 3/2, 2 క్యాన్సిల్ అయిపోతే = 3x ఉంటుంది. ఇక్కడ 3x x² అన్నీ మ్యాచ్ అవుతాయి. ఇలా జరుగుద్ది అనమాట. అసలు అక్కడ ఏమైంది అన్నదాని కథ లోపల. తర్వాత దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి. అసలు ఉన్న కాన్స్టెంట్ వాల్యూస్ 12 - 9/4 నెగిటివ్ వాల్యూని ఇటువైపు రాసుకున్నాను అంతే, పెద్దగా కన్ఫ్యూజ్ అవటానికి ఏమి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై అయితే ఏమైంది, 48 - 9/4 ఇప్పుడు 39/4 వస్తుంది. ఇప్పుడు 39/4 వస్తుంది. ఒక హోల్ స్క్వేర్గా రాసుకోవాలి కాబట్టి ప్లస్ √39. 39/4కి రూట్ ఎంత అంటే 2 హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఒక ఫార్ములాలా ఉంది. ఏ ఫార్ములా మీరు గెస్ చేయండి చూద్దాం. ఏ ఫార్ములాలా ఉంది అంటే
ఇంటిగ్రల్ 1/x² ప్లస్ a² dx. అలానే ఉంది కదా, ఇక్కడ ఒక dx కూడా ఉంటుంది, అలానే ఉంది కదా సేమ్. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఇదే కదా ఫార్ములా. కావాలంటే ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో చెక్ చేయండి, ఉంటుంది. ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ పోద్ది, ఇంటిగ్రేషన్ని సాల్వ్ చేసాం దీని ప్రకారంగా. సార్ చూడండి నెక్స్ట్ స్టెప్ ఎలా రాస్తున్నాను గమనించండి. 1/2 log ఆఫ్ mod x² ప్లస్ 3x ప్లస్ 12. ఇక్కడ ఏముంది? -1/2 ఇంటూ 1/, ఇక్కడ ఇది x వాల్యూ అనమాట, ఇది a వాల్యూ. ఇప్పుడు 1/a ఉంది, a వాల్యూ ఎంత? √39/2. ఇటు క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఏముంది? tan ఇన్వర్స్ మళ్ళీ ఇప్పుడు x అంటే ఎంత? 3 ప్లస్ x 3/2, x అంటే ఇదే కదా, బై √39/2 ప్లస్ సి. అంతే కదా. ఈ నెక్స్ట్ స్టెప్ చూడండి ఎలా రాస్తున్నాను. ఇది ఈక్వల్స్ టు 1/2 log mod x² ప్లస్ 3x ప్లస్ 2. ఇది మొత్తం ఎగిరిపోద్ది. ఇక్కడ ఎలాగో 1 ఉంది, ఇంటూ 1/√39గా వచ్చేది. ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ పెట్టాలి. తర్వాత tan ఇన్వర్స్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మల్టిప్లై చేయండి, 2x ప్లస్ 3/2 √39/2. ఇది క్యాన్సిల్, ఇటు క్యాన్సిల్ అయిపోయింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. 1/log mod x² ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/√39 tan ఇన్వర్స్. ఇప్పుడు ఏముంది? 2x ప్లస్ 3/√39 ప్లస్ సి. ఇదే కదా ఆన్సర్, ఇదే వచ్చి ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు ఒకసారి మొత్తం క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకు ఆన్సర్ ఏమొచ్చింది అన్నది కూడా రాసుకుందాం. ఒకసారి క్వశ్చన్ ఇదే కదా, క్వశ్చన్ ఇక్కడ రాస్తున్న లాస్ట్లో గమనించండి. ఇంటిగ్రల్ x ప్లస్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12 dx. ఇది క్వశ్చన్లో ఇచ్చాడు. దీనికి మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1/2 log mod x² ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/√39 tan ఇన్వర్స్ 2x ప్లస్ 3/√39 ప్లస్ సి. ఇది వచ్చి మన ఫైనల్ అల్టిమేట్ ఆన్సర్ అనమాట. ఇలా రాస్తే మీకు 7 out of 7 వేసేస్తాడు. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఇది రఫ్ వర్క్ అనమాట, మనం రాసినా రాయకపోయినా పర్వాలేదు. ఓకే, ఈ సమ్ అయితే ఇలా కంప్లీట్ చేయండి. ఇలా రాస్తే మీకు 7 మార్క్స్ వేస్తారు. ఓకే, ఇది వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. ఇది కూడా సేమ్ ఎలా ఉంది ప్రీవియస్ లాగే, p(x) ప్లస్ q ఫార్ములా లేదు. ఓకే, p(x) ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్, ఇక్కడ ఇది ఈక్వేషన్ అనమాట. దీనికి మామూలుగా ఎలా రాసిన ఇది ఫార్ములా, ప్లస్ dx ప్లస్ c ప్లస్ b. ఇది వచ్చేసి ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో ఉన్న వాటిలో సబ్స్టిట్యూట్ చేయండి ఏ వాల్యూస్ ఎందులోనో. p(x) అంటే 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ d/dx ఆఫ్, ఈ ఈక్వేషనే కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 2x ప్లస్ 10 ప్లస్ b. అంతేనా. సేమ్ ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసిన దానికి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ, ఇదే ఫార్ములాలో ఉంది, d/dx ఆఫ్ x⁴n ఈజ్ ఈక్వల్స్ టు nx అనమాట. ఆ ఫార్ములా ఉంది కాబట్టి ఇది ముందుకు వచ్చేస్తుంది. 2x ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే ఎంత? 1 ఇక్కడ 1 మల్టిప్లై అవుతుంది కాబట్టి ఉన్నది 2 అనమాట, ప్లస్ b. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి లోపలికి ఏని, 2ax మైనస్ 2a ప్లస్ b. ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ మనం అనుకోండి, ఎందుకంటే ఇది ఏ అండ్ బి వాల్యూస్ అనేవి ఇంకా సపరేట్గానే ఉన్నాయి. మనం లాస్ట్లో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కున్నాక సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ ఏంటో కంపేర్ చేయండి. ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2ax, ఇక్కడ 2 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, xx క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇంకా నెక్స్ట్ 5.
5 is equals to minus 2a plus b. 5 is equals to minus 2 to 1 plus b. b is equals to 5 plus 2. b is equals to 7 అనమాట. ఓకేనా? b is equals to 7. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 2x plus 5 is equals to 1 into 2x minus 2 plus 7. ఇక్కడ 1 మల్టిప్లై అవుతుంది కాబట్టి is equals to 2x minus 2 plus 7. ఇది మొత్తం ఒకటి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇది ఇచ్చిన క్వశ్చన్లో రీప్లేస్ చేద్దాం. ఈ వాల్యూ కదా మనకు కనుక్కుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో రీప్లేస్ చేస్తే సరిపోతుందా? చూడండి ఎలా రాస్తున్నాను. ఇంటిగ్రల్ 2x plus 5 by root of x square minus 2x plus 10 whole dx is equals to integral of 2x minus 2 plus 7 ఇదంతా ఒకటి కదా, by root of x square minus 2x plus 10 dx. ఇప్పుడు ఇదొక వాల్యూ కాబట్టి సపరేట్ చేసుకోండి. రెండు ఇంటిగ్రల్స్గా రాసుకోవచ్చు కదా. అలా రాసుకోండి. 2x minus 2 divided by root of x square minus 2x plus 10 dx plus 7. ఇది 7 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాను. బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 dx. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇది ఎలా ఉంది అంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇదే కదా. ఓకే, ఇది అసలు ఏ ఫార్ములా ఉంది చూడండి ఒకసారి. మీరు ఫార్ములాస్ చదువుంటే ఇది అర్థమైపోయింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫార్ములాస్లో ఉంది, గుర్తెచ్చుకోండి. ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే ఇంటిగ్రల్ పోతుంది కదా. ఓకే, ఆ ఫార్ములా బట్టి ఇది రాయండి. ఇప్పుడు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఫస్ట్ ఇది కన్వర్ట్ ఎలా అయింది? 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అయింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ సి అనేది మామూలుగా ఇంటిగ్రల్ కాన్స్టెంట్, ప్రస్తుతానికి రాసలేదు. ప్లస్ ఇదే కదా సేమ్ 7 ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 dx. ఇది ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు 10ని 9 ప్లస్ 1గా రాసుకోవచ్చు కదా. చూడండి స్టెప్ని ఎలా సాల్వ్ చేస్తున్నాను కేర్ఫుల్గా. ఇదే మెయిన్ స్టెప్. x ప్లస్ 10 ప్లస్ 7 ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ 9 డిఎక్స్గా రాసుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఈ ఈక్వేషన్ని. ఇప్పుడు x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఎక్సే కదా. ఎక్స్ మైనస్ 1కి ఇది ఇలాగే కన్వర్టింగ్ ఇప్పుడు అంటే ఇది మొత్తాన్ని ఇలా రాసుకోవచ్చు అనే కదా. తర్వాత 3 ఉంది, 3కి స్క్వేర్ అంటే ఏంటి? అదే 9 ఉంది. 9కి పర్ఫెక్ట్ రూటే కాబట్టి మనం 3 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. 3 స్క్వేర్ డిఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? ఫార్ములాస్లో ఇది ఏ టైప్ ఆఫ్ ఫార్ములా గుర్తెచ్చుకోండి. ఇంటిగ్రల్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఇదే కదా ఫార్ములా. సేమ్ అలాగే ఉంది కదా. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, ఏ ప్లేస్లో 3 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇదే కదా ఫార్ములాస్లో ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు సేమ్ ఉన్నట్టు కన్వర్ట్ చేసేస్తే అయిపోయినట్టే కదా. సమ్ అయిపోయినట్టే. సమ్ ఈజీ సమ్ అనమాట. మిగతా సమ్స్తో కంపేర్ చేసుకుంటే చిన్న సమ్ ఇది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 ఉంటుంది. మామూలుగా 7 లానే ఉంది. ఇంటూ ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా ఉంది? ఇది ఈ ఫార్ములా ఉంది. ఇప్పుడు ఉన్నదాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సైన్ హెచ్ ఇన్వర్స్ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 1, ఏ అంటే 3 ప్లస్ సి. సమ్ అయిపోయినట్టేగా. ఇదే మనకు వచ్చిన అల్టిమేట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు మొత్తాన్ని ఈ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చిన ఆన్సర్గా రాసుకుందాం ఒకసారి. ఈ స్టెప్ ఎప్పుడు మర్చిపోకండి రాయటం. 2x ప్లస్ 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 dx ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఇదే కదా మనకు వచ్చింది.
ఎక్స్ ప్లస్ 10 ప్లస్ 7 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/3 ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్ అనమాట. ఇక్కడ దాకా రాస్తే మీకు 7 మార్క్స్కి 7 మార్క్స్ చేసేస్తారు. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్స్ కానీ నోట్ చేసుకునే వాళ్ళు కానీ నోట్ చేసుకోండి. ఓకే, ఓకే, ఈ వీడియోని ఎండ్ దాకా చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మనం చెప్పిన సమ్స్ మట్టుకు చేస్తే మీరు ఎగ్జామ్లో పాస్ అవడానికి చాలా ఈజీ అయిపోతుంది. నేను చెప్పిన సమ్స్ మట్టుకే చేసినా సరిపోతుంది. మీకు మోర్ దాన్ 65 to 70 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.